వాళ్ళకి స్పృహ లేదు. ఎందుకు ఎరగట్లేదంటే వారి హృదయములు మొద్దుబారిపోయినాయి, మందమైపోయినాయి. ఎందుకు మందమైనాయి అంటే వారు లేఖనములు గాని, దేవుని వాక్యములను గాని అన్నిటినీ నమ్మట్లేదు. అవిశ్వాసులు, అవివేకులు, మందమతులు ఇలాంటి స్థితిలో దేవుని బిడ్డలు ఆది నుండి జీవిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎలాగున్నాం మనం ఒకసారి గమనించండి. గమనించుకోవాలి, మనకు మనం సరి చేసుకోవాలి. ఒకరు చెప్పిన దాన్ని బట్టి మీరు మార్చబడరు. మీకు మీరు మనస్సు తెచ్చుకుంటే మీరు సిద్ధపడగలుగుతారు. పక్కన వారు సిద్ధపరిచింది సిద్ధపడే స్థితి కాదు. మీకు మీరు సిద్ధపడాలి. మీకు మీరు మనస్సు తెచ్చుకోవాలి. మీకు మీరే మార్చుకోవాలి. నేను చెప్తే మీరు మారరు. దేవుడు చెప్పినా మారరు. మీరు నిర్ణయించుకోవాలి. యూ మస్ట్ డిసైడ్. ఆ డిటర్మినేషన్ కోసమే ప్రభు ఎదురు చూస్తా ఉన్నారు. మనము నిర్ణయించుకోవాలి, మనం మార్చుకోవాలి, మనం సిద్ధపడాలి. అప్పుడు మనం చేయగలుగుతాం. మనము ఇట్టి స్థితిలో ఉండకుండా మనం జాగ్రత్త పడాలి.